అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి మురళీకృష్ణ గారు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు దీనికంటే ఒక వారం రోజుల ముందు కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి చెప్పాలి. సార్ యాక్చువల్గా ఒక స్కూల్ రన్ చేస్తున్నారు. ఆ స్కూల్లో టీచర్స్ తోటి డిస్కషన్కి ఇన్వైట్ చేసినప్పుడు నేను మా కొలీగ్ ఇద్దరం వెళ్ళినప్పుడు అక్కడ టీచర్స్తో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు అర్థమైనాయండి. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఈ మిలీనియల్ జనరేషన్కి ఎవరు చెప్పగలిగే స్థితిలో అనేది లేరు అనేది ఒక అపోహ. చెప్పగలం, కానీ మనం పెరిగిన వాతావరణం, మనకిచ్చినటువంటి విద్యాబుద్ధులు కానీ, సంస్కారం కానీ, లేకపోతే క్రమశిక్షణ కానీ, ఇది ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడున్న పిల్లలందరికీ ఇంకొక రకమైన పద్ధతుల్లో వీటిని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అందరూ పెద్దవాళ్ళు కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా, పిల్లలు లేరు కాబట్టి. ఇప్పటికీ మేము మా టీచర్ కనిపించారు, చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ కనిపించారు అంటే ఎంత మీటింగుల్లో ఉన్నా కానీ లేచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. కాళ్ళకి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవడం అనేది ఒక అలవాటు. ఇప్పుడున్న జనరేషన్కి కాళ్ళకి నమస్కారం చేయండి అని మనం ఎక్స్పెక్ట్ చేయని అవసరంలా, బట్ లేచి నుంచొని నా టీచర్ వచ్చారు అని వాళ్ళు ఐడెంటిఫై చేసి వెళ్ళి వాళ్ళని పలకరిస్తే వాళ్ళు సంస్కారవంతులుగా పెరిగినట్లండి. ఆ విద్యాబుద్ధులవి వాళ్ళకి వచ్చినట్టు, వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. ఆ టీచర్ నాకు భవిష్యత్తుకు ఉపయోగపడేది చెప్పారు అనేది గుర్తుంచుకున్నట్టు. కానీ ఇక్కడ పిల్లలది తప్పు కాదు, పెద్దలది తప్పు కాదు. అది ఒక 10 రోజుల క్రితం సార్తో మాట్లాడినప్పుడు కూడా ఇదే డిస్కస్ చేసాం. పిల్లలది కూడా తప్పు కాదండి. ఎందుకంటే మారుతున్న పరిస్థితులు వాళ్ళని అలా పెంచేటట్లు తయారు చేస్తున్నాయి. తల్లిదండ్రులకు ఉన్నటువంటి సమయాభావం అనేది వాళ్ళని అలా వదిలేసేటట్లు కూడా చేస్తున్నాయి. ఉదయాన్నే లేస్తే పరుగులు పెట్టాలి. ఆ పరుగులు పెట్టి సంపాదిస్తే కానీ వీళ్ళ అవసరాలు తీర్చలేము. వీళ్ళ అవసరాలు తీర్చే క్రమంలో వాళ్ళని ఏ విధంగా పెరుగుతున్నారు, ఎలా పెరుగుతున్నారు, ఏం చదువుతున్నారు, ఏం రాస్తున్నారు, ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటున్నారు అనేది అన్నిటినీ గమనించలేకపోతున్నాం. ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలండి. మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న మమ్మల్ని పెంచారు అనే దానికంటే మా నానమ్మ, మా తాతయ్య, మా బాబాయిలు, లేదంటే మా అమ్మమ్మలు, తాతయ్యలు, వీళ్ళందరూ మమ్మల్ని అబ్జర్వ్ చేశారు. అఫ్కోర్స్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరిది అదే పరిస్థితి. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఆ జాయింట్ ఫ్యామిలీలో ఉన్న కనీసం 10-15 మంది మధ్య ఈ ఒక్కళ్ళు పెరగడం అనేది సర్దుబాట్లు అలవాటు చేసుకుంటారు, నేర్చుకోవడం అలవాటు చేసుకుంటారు. సాయంత్రం అయ్యేసరికి తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు వింటారు. ఆ కథల్లో ఎక్కువగా పంచతంత్ర కథలు ఉంటాయి, మహాభారతం ఉంటుంది, రామాయణం ఉంటుంది, జిజాబాయి, ఛత్రపతి శివాజీ, ఇలాంటి ఎవరికి నచ్చిన కథలు వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ కథలు చెప్పేటప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు ఉన్నటువంటి మనుషులు ఈ సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళ వల్ల ఎలాంటి పురోగతి ఉంది అనేది నేర్పించేవాళ్ళు. ఆ నేర్పించినప్పుడు వీళ్ళ అవగాహన ఉంటుంది. ఓహో, ఫ్యూచర్లో మేము ఇలా చెయ్యాలి కాబోలు, ఇలాంటి అలవాట్లు నేర్చుకుంటేనే మనకు ఒక గుర్తింపు ఉంటుంది, లేదంటే మన సమాజం అనేది బాగుంటుంది, బ్రతకడానికి మంచి అనువైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది వాళ్ళకి అలవాటయ్యేది. దాన్ని బట్టి నేర్చుకుంటూ వెళ్ళేవాళ్ళం ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి. ఇందాక జగన్ గారు పాటలు పాడారు, రెవల్యూషనరీ పోయిటరీ. ప్రజానాట్య మండలి అంటేనే రెవల్యూషనరీ పోయిటరీ, బట్ దట్ ఈస్ గుడ్. సమాజంలో ఉన్నటువంటి నెగటివిటీని పాటల రూపంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం అనేది అది అంత చిన్న విషయం కాదండి, చాలా గొప్ప విషయం. కానీ సార్, ఒక్కటి నాకు అర్థమైంది ఏంటంటే, భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషను తెలుసుకోలేకపోతున్నారు. ఇది ఒకటి. రెండవది, కేవలం డే టు డే యాక్టివిటీస్, డే టు డే నీడ్స్కి తగ్గట్టుగా మనం ఆ భాషని ఉపయోగిస్తున్నాం. కానీ సంభాషణకి దానిని ఎంత లోతుగా మనం అర్థం చేసుకుంటున్నాం, మనుషుల అంతర్లీనంగా ఉన్నటువంటి భావాల్ని మనం తెలుసుకోగలుగుతున్నామా? అది సరళమైనటువంటి పదాలే కావచ్చు, కానీ ఆ పదాల వెనుక ఉన్న ఆర్ద్రత, ఆవేదన, దానికి ఉన్న అంతర్లీనమైనటువంటి భావన,
దీన్ని ఈ రోజుల్లో ఉన్నటువంటి పిల్లలకి అందివ్వలేకపోతున్నాం అనేది మొదటి విషయం. అర్థం చేసుకోలేకపోతున్నారనేది రెండో విషయం. మొదటిది జరిగితే రెండవది జరుగుతుంది, మొదటిది జరగట్లేదు కాబట్టి రెండవది పిల్లలకి అర్థం కావట్లేదు. అదే విషయం ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే, యాక్చువల్గా మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తామండి. బై ప్రొఫెషన్ నేను ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్ ప్రొఫెసర్. బట్ నేను ఇక్కడ చేస్తుంది ఏంటంటే పిల్లలకి రిక్రూట్మెంట్కి అవసరమైన లాంగ్వేజ్ ప్యాటర్న్స్, ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీడు ఇచ్చే ఆన్సర్స్ ఎదుటివాడు ఏ విధంగా అర్థం చేసుకుంటాడు, దాని అనాలిసిస్ ఎలా చేస్తాడు, వాళ్ళు ఇచ్చే ఆన్సర్ నుంచి వాడు ఉపయోగించే లాంగ్వేజ్ నుంచి ఈ క్యాండిడేట్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి, వీడి బిహేవియర్ ఏంటి అనేది ఎలా అర్థం చేసుకుంటాడు, దీని అనాలిసిస్ పిల్లలకి నేర్పిస్తుంటాం. బేసిక్గా నేను చేసే పని, నా టీం చేసే పని అది. అయితే నాకు ఈ గత 6-7 సంవత్సరాల నుంచి నాకు బాగా అర్థమవుతుంది ఏంటంటే, పిల్లల్లో లేజీనెస్ అని నేను అనలేను, దాన్ని అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన దానికోసం రాత్రింబగళ్ళు కష్టపడతారు పిల్లలు, నిద్రాహారం మానేసి మరీ కష్టపడతారు. కాబట్టి లేజినెస్ అనేది కాదు ఇక్కడ. ఒక రకమైనటువంటి ఈజీగా అయిపోతుంది, ఏముంది జస్ట్ లైక్ దట్ ఐ కెన్ డూ, ఇలా చిటికేస్తే అయిపోతుంది నేను చేసే పని, అంత ఈజీ నేర్చుకోవడం అనేటువంటి ఆలోచన అనేది పిల్లల్లో నాటుకుపోయిందండి. ఇంత కష్టపడాలా నేను, ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు రిక్రూట్మెంట్ అప్పుడు నేను నేర్చేసుకుంటాను, ఆన్సరింగ్ అనేది అప్పుడు వచ్చేస్తుంది. బట్ యాటిట్యూడ్ లేదా బిహేవియరల్ ప్యాటర్న్స్ అనేవి చిన్నతనం నుంచి వచ్చేవండి. అప్పటికప్పుడు ఒక్క వారం రోజులు కష్టపడితేనో, ఒక నెల రోజులు కష్టపడితేనో రాదు. ఇంకొకటి నేను మనస్ఫూర్తిగా ఇక్కడ ఒప్పుకునేది, చెప్పాలనుకునేది ఏంటంటే అండి, పిల్లల వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అలవాట్లు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చూసే వస్తుందండి. Children always learn through imitation, whether it is language or behavior or some kind of habits. మనం ఎలాంటి పనులు చేస్తామో మన పిల్లలు కూడా అవే ఫాలో అవుతారు. నేను ఉదయాన్నే 4ంటికి లేస్తే నా పిల్లాడు 4ంటికి లేవపోయినా 5ంటికి లేవడానికి ప్రయత్నిస్తాడు. ఇది పద్ధతి, ఇలా లేవాలి అని. లేదు, నేను ఇంట్లో నా పనులన్నీ నేను చేసుకొని వెళ్తుంటే నేను నా పనులు చేసుకోవాలి, నా బ్యాగ్ నేను మోసుకోవాలి, నేను వెళ్ళాలి అనేది అర్థమవుతుంది. నేను ఇంకొకళ్ళకి ఇచ్చి ఇది తీసుకొని రా, ఇది తీసుకెళ్ళు, ఇది ఇలా చెయ్యి అని చెప్పడం మొదలెడితే నా కొడుకు కూడా అదే నేర్చుకుంటాడండి, ఇంతకు మించి వేరేది నేర్చుకోడు. నేను నా పెద్దవాళ్ళకి విలువిచ్చి వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడి వాళ్ళు చెప్పింది చేస్తే నా పిల్లాడు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతాడు. కాకపోతే ఇప్పుడున్న ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్, దాన్ని ఏమంటారు, అలవాట్లా లేకపోతే అవసరాలా, ఇది దేన్ని తేల్చలేని పద్ధతి. బట్ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చినందువల్ల ఏమవుతుందంటే పొసెసివ్నెస్ ఎక్కువైపోయింది. తల్లిదండ్రులు ఇంకొకళ్ళు వచ్చి పిల్లల్ని అంటే ఓర్చుకోలేని స్థితిలో ఉన్నారు, పిల్లలు ఇంకొకళ్ళు వచ్చి ఏదైనా సజెస్ట్ చేస్తే దాన్ని రిసీవ్ చేసుకునే స్థితిలో ఉన్నారు. ఇది పోవాలి అంటే పుస్తకాలు పఠనం అనేది కంపల్సరీ ఉండాల్సిందండి. కాకపోతే పుస్తక పఠనం అనేది అన్ని రకాలుగా ఉండాలి. ముందుగా రావాల్సింది మన పురాణాలు, ఇతిహాసాలు, చిన్న చిన్న కథల రూపంలో వాళ్ళకి చదివించడం. చదివిన తర్వాత వాళ్ళు ఏం తెలుసుకున్నారు, దాని నుంచి ఏం అర్థం చేసుకున్నారు అనేది మనం అడిగితే వాళ్ళకి ఏం అర్థమైందో చెప్తారు, ఏం అర్థం చేసుకోవాలో మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, శ్రావణ కుమారుడి కథ ఉందండి. తల్లిదండ్రుల్ని ఏ విధంగా కావడిలో మోసుకొని తీసుకెళ్ళాడు, పుణ్యక్షేత్రాలని తిప్పాడు, ఎలాంటి పాటలు పడ్డాడు. ఈ కథ చెప్పడం వల్ల వాడు ఏదో మనల్ని ఉద్ధరించేస్తాడు, మనల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడని కాదండి, బాధ్యత అనేది తెలుస్తుంది. తల్లిదండ్రుల పట్ల నాకు ఈ బాధ్యత ఉంది, నాకు ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఇది ఒక క్యారెక్టర్ ఉంది, ఇది నిజంగా జరిగింది, నేను ఇలా చెయ్యాలి, నేను ఇలాంటి ఇతిహాసాలు లేదా పురాణాల నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోని కాబట్టి నాది ఇది బై జీన్స్, నేను ఇది అలవాటు చేసుకోవాలనేది ఒకటి వస్తుంది. అలాగే మనం రామాయణం తీసుకుంటే అన్నదమ్ములు ఎలా ఉండాలి, తండ్రి మాటని ఎలా జవదాటకూడదు, అలాగే ఒక లీడర్గా ఉన్నప్పుడు ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, ఇది రాముడి క్యారెక్టర్ నుంచి చూసి నేర్చుకుంటాడండి. సహనం ఎలా ఉండాలి అనేది ఊర్మిళాదేవి క్యారెక్టర్ నుంచి తెలుసుకుంటారు, సీతాదేవి క్యారెక్టర్ నుంచి తెలుసుకుంటారు. అలాగే ఎదురు చెప్పకుండా ఉండాలి పెద్దవాళ్ళకి అనేది లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడి నుంచి నేర్చుకుంటారండి. గురువు గారికి ఎలాంటి విలువ ఇవ్వాలి అనేది కూడా నేర్చుకుంటారు.
పంచతంత్ర కథలు ఉన్నాయి. ఇలాంటి కథల వల్ల పిల్లలు చిన్నపిల్లలకి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అన్నీ కూడా చిన్న చిన్న జంతువుల నుంచి క్యారెక్టర్స్ అవి మాట్లాడుతున్నట్టు వాళ్ళకి చుట్టూ ఉన్న నేచర్ తోటి ఎలా ఇంబైబ్ అయిపోవాలనేది అలవాటు పడిపోతుంది. ఇలాంటివన్నీ మనం మిస్ అయిపోతున్నాం. కాకపోతే ఇప్పుడు ఈ ఉన్న దీనిలో ఏంటంటే అండి, బుక్స్ రీడింగ్కి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేము, మనం పిల్లలతోటి ఉండలేము. అబ్సల్యూట్లీ సార్ ఇప్పుడు ఒకటి చెప్పారు, శనివారం ఆదివారం దీన్ని ఓపెన్ చేస్తున్నాము, ప్రజెంట్ ఇలా స్టార్ట్ చేసి ఉండేటువంటి పాఠకులను బట్టి సమయం మారుస్తాము. ఇది ఆహ్వానించదగ్గింది. అట్ ద సేమ్ టైం నేను ఒకటి మీకు విన్నవించుకునేది ఏంటంటే సార్, సాటర్డే సండే మీరు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎల్డర్లీ పేరెంట్స్ ఉన్నారు, యంగర్ జనరేషన్ పేరెంట్స్, మన రమ్య గారు లాంటి వాళ్ళు. వీళ్ళ నాయకత్వంలో సాటర్డే రోజు పిల్లల చేత ఇక్కడ ఏదైనా చిన్న చిన్న కథలు చదివించి, సండే రోజు రీడింగ్ సెషన్ ఒకటి అరేంజ్ చేస్తే పిల్లల నుంచి, ఆ పిల్లలు చదివేటప్పుడు దాన్ని ఎలా చదవాలి, ఎక్కడెక్కడ పాజెస్ ఇవ్వాలి, ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఆ వచ్చిన సెంటెన్స్ ప్యాటర్న్ బట్టి ఎమోషనల్ మాడ్యులేషన్స్ అనేవి ఎలా ఇవ్వాలి. ఇమీడియట్గా పిల్లలకి వస్తుంది అని మనం చెప్పలేమండి, కొంత బెరుకుంటుంది, ఆ భయం ఉంటుంది. ఆ భయం పోవాలి అంటే రీడింగ్ సెషన్స్ అనేది ఉండాలి. అది కూడా ఉన్న 20 మంది పిల్లలు కలిసి కూర్చున్నప్పుడు ఒకళ్ళు వెళ్ళి నుంచొని దాని రీడింగ్ సెషన్ చదువుతున్నారు. అది స్టార్ స్టోరీనే అవ్వచ్చు, లేదా ఒక ఎస్సే అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా స్టార్ట్ చేస్తే ఆ రీడింగ్ హాబీ అనేది వాళ్ళకు ఒక వ్యసనంలాగా మారిపోతుందండి. అనలిటికల్ ఎబిలిటీ అనేది పిల్లల్లో చాలా బాగా వస్తుంది. రీడింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. ఆ కాన్సన్ట్రేషన్ అనేది వస్తే లైఫ్లో ఏం చేయాలనేది వాళ్ళంతటా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇది ప్రూవ్ అయిందండి. ఎందుకంటే మేము యూనివర్సిటీలో మాకు రీడింగ్ క్లబ్ ఒకటి ఉంటుంది. స్టూడెంట్సే దాన్ని మెయింటైన్ చేస్తారు. దానిలో ఎవరైతే బాగా జనరల్ బుక్స్ ఇవన్నీ రీడింగ్ హాబీ ఉంటారో వాళ్ళు సెలెక్టివ్గా అక్కడ ఉంటారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు బుక్ ఫెయిర్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి వాళ్ళే బుక్ ఫెయిర్ ఆర్గనైజ్ చేస్తున్నారు. బుక్స్ ఎవరైతే బయటికి వెళ్ళి కొనుక్కోలేకపోతున్నారో వాళ్ళందరికీ అదొక మంచి ఫ్లెక్సిబిలిటీ లాగా ఉంటుంది. వీకెండ్స్ లేదంటే వన్స్ ఇన్ ఏ మంత్ వాళ్ళు కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు స్టూడెంట్స్ అందరికీ. దే విల్ మేనేజ్ ఆటోమేటికల్లీ ఒకసారి ఆ అలవాటు అనేది వచ్చినప్పుడు. దీనివల్ల ఏంటంటే అండి ఒక మంచి లెర్నింగ్ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. అండ్ ఐ నీడ్ టు కంగ్రాచులేట్ అమరావతి ఐకాన్ కమ్యూనిటీ. మేబీ దిస్ ఈస్ ద ఫస్ట్ community which has started the library and its reading sessions. I haven't heard anywhere ఇప్పటి వరకు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సార్ చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఎంత మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటున్నారు. పిల్లల్ని వేరే వాటికి అవర్ట్ అవ్వకుండా డైరెక్ట్గా నాలెడ్జ్ని పెంపొందించుకునే వాటికి డైవర్ట్ చేయటం అనేది అభినందనీయమైన విషయం అండి. దీనికి సార్కి మురళి గారికి ఇద్దరికీ ధన్యవాదాలు. ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే ఇక్కడ ఉన్న మీరందరూ వాళ్ళకి సపోర్ట్ చేయబట్టే. దాని అవసరం ఎంత ఉంది అనేది తల్లిదండ్రులుగా మీకు అర్థమైంది, పెద్దవారిగా వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇది ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. దీని నుంచి పిల్లలు ఇంకా బాగా నేర్చుకోవాలి. దీని నుంచి ఇంకొన్ని మంచి కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేసి ఫ్యూచర్లో సొసైటీకి ఉపయోగపడే మంచి సిటిజన్స్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.